హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెనర్ గణేష్. ఈ వీడియోలో మనం బర్త్డే విషెస్ బ్యానర్ చేద్దాం. ఆ ఎడిటింగ్కి ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోవాలి. పిక్సార్ట్లో స్క్వేర్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకున్నాను, వైట్ది. దానిపైకి ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసిన తర్వాత దానిపైకి 1 by 1 ఫొటోస్ యాడ్ చేస్తూ రావాలి. మొత్తంగా అన్ని ఫొటోస్ ఒకేసారి యాడ్ చేసేయకూడదు, ఎందుకంటే అన్నీ గజిబిజిగా అయిపోతాయి. కాబట్టి ఒక్కొక్క ఫోటో దాన్ని ఎడిట్ చేస్తూ దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయని చూసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్కి కరెక్షన్ చేస్తాను చూడు, బ్లర్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం క్లారిటీ పెంచాలి, శాచురేషన్ పెంచాలి. ఇలాగా 1 by 1 ఫోటో యాడ్ చేస్తూ రావాలి. ఇంకా ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తాను, మెయిన్ పిక్ పైన మెయిన్ పిక్ ఒకటి. ఫొటోస్ యాడ్ చేసుకున్నాక దాంట్లో కరెక్షన్స్ చేయాలని చెప్పే కదా, ఎందుకంటే తర్వాత లాస్ట్లో మనం చేయలేము కరెక్షన్స్, ఎందుకంటే ఒక దాని మీద టచ్ చేస్తే ఇంకో టచ్ అవుతుంది. అందుకోసం ఒక ఫోటో యాడ్ చేసిన దాకా దాంట్లో కరెక్షన్స్ చేసి ఇంకో ఫోటో తీసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో అంటే చేయలేము మనం, ఎందుకంటే మన ఫోన్లో చిన్న స్క్రీను ఒకదాని టచ్ చేస్తే ఇంకో టచ్ అవుతుంది. కాబట్టి 1 by 1 కరెక్షన్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడమే. నేనైతే ముందుగానే ఫొటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీరైతే ఫొటోస్ యాడ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే బయట కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఏ యాప్ అయినా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకో ఆప్షన్ అంటే క్రోమ్లో రిమూవ్ బీజీ యూజ్ చేయొచ్చు, అది ఈజీ మెథడ్. రిమూవ్ ఈజీ ఇప్పుడు అందరూ పడుతున్నారు, ఈజీ మెథడ్ అది. దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ నాయిస్ లేకపోతే రిమూవ్ బీజీలో సూపర్గా వస్తాయి ఫోటోలు. ఇంకా నాయిస్ అంతా ఉన్నదంటే మనం పిక్సార్ట్లో వేసుకొని నీట్గా మనం హ్యాండ్తో కట్ చేసుకోవడమే. ఒక్కో పిక్ని యాడ్ చేస్తూ ఉండగా ఇప్పుడు ఎడ్జెస్ని ఎరేజ్ చేయాలి. ఎడ్జెస్ని ఎరేజ్ చేయాలంటే హార్డ్నెస్ తగ్గించుకొని ఫుల్ హార్డ్నెస్ 0 పెట్టుకొని ఎరేజ్ చేయాలి. అలాగైతే ఎడ్జెస్ అవన్నీ బాగా కనబడవు. మెయిన్గా ఎడిట్స్లో ఎడ్జెస్ని క్లియర్ చేయడమే, ఎందుకంటే బార్డర్ ఉన్న ఫొటోస్కి ఎడ్జెస్ క్లియర్సిన అవసరం లేదు. దీనికైతే బార్డర్స్ ఉండవు కాబట్టి ఎడ్జెస్ని తప్పకుండా క్లియర్ చేయాలి. మనం ఒక లైన్లో ఉన్న ఎడ్జెస్ అన్నిటినీ మనం మనకు నచ్చిన విధంగా షేప్లో చేయాలి ఎడ్జెస్ని, అప్పుడైతే చూడడానికి బాగుంటుంది.
ఫొటోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చి టెక్స్ట్ అక్కడ ఇస్తున్నాను ఎడ్జ్లో. పిక్సార్ట్లో ఫాంట్స్ కానీ మీకు నచ్చకపోతే క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే పర్చేస్లో చాలా ఫాంట్స్ ఉంటాయి, దాంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే ఫాంట్స్ వాడాలి అని ఏం లేదో, చాలా ఫాంట్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. అదొక ఎక్స్టర్నల్ ఆప్షన్ ఉంది పిక్సార్ట్లో ఇప్పుడు. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్లో ఫోటోషాప్ ఎడిట్స్ కూడా ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోటోషాప్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.